ఒకసారి ఎప్పుడూ నాకు గుర్తుండేవాడు, ట్రీ మ్యాన్ గా గుర్తింపయ్యాడు. ఆ రోజు పద్మశ్రీ వనజీవి రామయ్య నా దగ్గరికి ఎప్పుడూ వచ్చేవాడు. ఎప్పుడు వచ్చినా ఒక చెట్టు తీసుకొచ్చేవాడు. ఊరూరు తిరిగేవాడు. అందరికీ విత్తనాలు పంచేవాడు. సంవత్సరం వచ్చి నాకు రిపోర్ట్ చేసేవాడు. నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉంటే ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సాహపడి ఉత్సాహవంతుడై రోజుకు ఒక మొక్క నాటేవాడు. ఆయన నాటడమే కాదు, అందరి దగ్గర నాటిచ్చేవాడు. ఆ చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా ఆయన నిర్వహించాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. దీన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన ఒక్కసారి స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్ర అనగానే ఏదో ఎక్కువ ఆదాయం రావాలి. నేను అందుకే చాలా స్పష్టంగా చెప్పాను. స్వర్ణాంధ్ర అంటే ఆదాయం పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ కోసం మనం పనిచేస్తున్నాం. ఇది జరగాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పెద్ద ఎత్తున ఈరోజు నేను చూశాను ఒక స్టాల్ కూడా. ఇక్కడ మా మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి మీరు చూస్తే ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ఉంది. దీనివల్ల మనందరినీ ఆరోగ్యం కాపాడాలంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారు చాలా కీలకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా మనసుకు దగ్గరుండే సబ్జెక్టు పర్యావరణం, చెట్లు పెంచే కార్యక్రమం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఒక విషయం ఆలోచిస్తే, నేను చిన్నప్పుడు హై స్కూల్కి పోయేవాడిని. మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు నడవాలి. కొన్ని రోజులు సైకిల్లో పోయేవాడిని. మా ఊర్లో ఒక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఉండేవాడు, కేశవయ్య నాయుడు గారిని. ఆయన పని ఎక్కడన్నా అడవుల్లోకి మేకలు వచ్చినా, అటవీ సంపద ఎవరన్నా కొట్టేస్తా ఉన్నా పిటిషన్లు పెట్టి యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేసేవాడు. ఆ రోజు ఒకరోజు మేము వెళ్తా ఉంటే మమ్మల్ని అందరినీ పిలిచి ఇది కాపాడాలి, మీ సహకారం కావాలని చెప్పి మా దగ్గర ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్లు చేపించాడు. మా దగ్గర లెటర్లు పెట్టించాడు. దానివల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు. అంటే ఒక పర్యావరణాన్ని కాపాడడం కోసం విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన వ్యక్తి కేశవయ్య నాయుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంటాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.